కొన్ని విషయాలు ఏంటంటే డి విటమిన్ డెఫిషియన్సీ అలాగే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొద్దిగా అగ్రివేట్ అవుతుంది. కాబట్టి దీనికి సరిపడా అంటే సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవడము, ఆహారంలో డి విటమిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడము, అందులో మష్రూమ్స్లో అత్యధికంగా డి విటమిన్ ఉంటుంది, అది తీసుకోవడం ద్వారా, అలాగే ఎగ్ యోక్ లాంటిది కలిపి తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా పాల పదార్థాల ద్వారా కూడా కొంతవరకు ఉంటుంది. కానీ ఏదైనా ఉన్నా వాళ్ళ శరీరాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది పెరుగు తీసుకోరు, అలాగే కొంతమంది పాలు కూడా తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు మష్రూమ్స్ లాంటివి తీసుకుంటే కూడా మంచిది. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆహారంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ బాడీ లోపలికి లూబ్రికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది అధికంగా బాగా ఫ్రై చేసిన పదార్థాలు, న్యూట్రిషనల్గా లేని పదార్థాలు అంటే బయట దొరికే పదార్థాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంటే ఏది పడితే అది తినడం లాంటివి చేస్తున్నారు. అవి